రానున్న రోజుల్లో ములుగు జిల్లా ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మారిపోతుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంత్రి సీతక్కతో కలిసి రామపాలయాన్ని సందర్శించారు. 800 ఏళ్ల క్రితం నిర్మించిన రామపాలయం నేటికి చెక్కు చెదరకుండా ఉందన్నారు. రామప్పలో 90 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రికి నివేదిక ఇచ్చామని సీతక్క తెలిపారు. అంతకుముందు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని శ్రీ బూగులోని వెంకటేశ్వర స్వామి గుట్ట, పాండవుల గుట్టను సందర్శించిన మంత్రులు పర్యాటక హంగులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వచ్చేటువంటి టూరిస్టులకు పెద్ద ఎత్తున టూరిస్టులు రప్పించడం కోసం వాళ్ళకు అవసరమైనటువంటి కనీస వసతులు కల్పించడం, వాళ్ళకు అవసరమైనటువంటి అకామిడేషన్ ఏర్పాటు చేయడం, కాటేజ్ కావచ్చు, తర్వాత రూమ్స్ కావచ్చు, అట్లాగే హరిత హోటల్స్ కావచ్చు, పక్కనే ఉన్నటువంటి యొక్క రామప్ప రిజర్వాయర్లో చెరువులో బోటింగ్ కావచ్చు, వీటన్నిటినీ మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ఇందిరా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన టూరిజం కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి టూరిజంని అభివృద్ధి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ టూరిజంని అభివృద్ధి చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఇంకా ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తే బాగుంటది, ఇంకా ఎలాంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆహ్లాదకరమైనటువంటి మరి కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తే బాగుంటది అనేది కూడా వారు ఇప్పటికే అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకోవడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు రామప్ప చెరువు కూడా మనకు పెద్ద రిజర్వాయర్ గా ఉంది. అందులో ఒక ఐలాండ్ కూడా ఉంది. ఆ ఐలాండ్ లో ఒక శివుడి రూపం పెట్టాలనేది మా అందరి యొక్క, ఎందుకంటే రామప్ప అంటే ఇక్కడ శివుడికి ప్రసిద్ధిగాంచిందిగా మరి మనం చూస్తా ఉన్నాం.